ఓకే, అండ్ థర్డ్ క్వశ్చన్ ప్లీజ్. మీ ఎక్స్ లవర్స్ మీ గురించి దండోరా వేయటం ఎప్పుడైనా తెలిసిందా ఆర్ విన్నారా? మీ ఎక్స్ లవర్స్ మీ గురించి దండోరా వేయటం మీకు ఎప్పుడైనా తెలిసిందా ఆర్ విన్నారా? లేదు. నాలో ఉన్న ఒక కాదు నాలో కాదు, మరి అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. అది కన్యారాశి ఫలాల నుంచి ఎక్కడొచ్చిందో నాకు తెలియదు. కానీ నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ అందరూ నా గుడ్ ఫ్రెండ్స్ ఇప్పుడు. సో నా గురించి దండోరా వేస్తే మంచిగా వేస్తారు తప్ప చెడ్డగా వేయరు. ఆహా, బా, ఇలాంటి అబ్బాయి అందరికీ దొరకాలని ఎక్స్గా కోరుకుంటున్నా. దొరికితే ఎక్స్లు అవ్వరండి. ఎక్స్లు అయ్యారంటే దొరకడం. అదే ఎక్స్గా ఉన్న వాళ్ళందరూ నవదీప్ లాంటి వాళ్ళు అయి ఉండాలి అని కోరుకుంటున్నా. నాకు అర్థమైందిలేండి. లేదు ఇదిగోండి. మీకు ఒక క్వశ్చన్ ఉంది. మీకు సైక్ సిద్ధార్థ ఇష్టమా, దండోరా ఇష్టమా? ఓడి అమ్మ బంటే రక్తపించరు రే, బొసగొడేస్తుంది రే. క్వశ్చన్: ఒక నటుడిగా ప్రతి పాత్రని ప్రేమించటం నా యొక్క వృత్తి ధర్మం. సో నాకు దండోరాలో విష్ణు ఎంత ఇష్టమో సైక్ సిద్ధార్థలో సిద్ధార్థ అంతే ఇష్టం. నిజంగా ఒకసారి గట్టిగా చెప్పట్లండి. ఒక నటుడు ఇలాంటి ఒక మాట చెప్పినప్పుడు దాని ఇన్స్పిరేషన్గా, మోటివేషన్గా, యాస్పిరేషన్గా అది తీసుకోవాలి. అర్థమైంది. చాలా చిక్కటి థ్యాంక్ యూ శ్రవంతి గారు. ఇంతకు ఏదో అన్నారు ఎక్స్ అని, అది ఏదో మిక్స్ అయిందిలేండి. పర్లేదు, నా మనసులో ఏముందో అందరికీ అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్. సో